ఈ రాష్ట్రం బాగుండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి. మళ్ళీ ఆ సంపద పేదలకు ఎప్పటికప్పుడు అందుబాటులో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జరగాలని. అందుకే ఈరోజు కూడా కోరుకున్నాను, స్వర్ణాంధ్ర 2047 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు వచ్చి మన జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. అదే ఈరోజు శివుణ్ణి కోరుకున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆలయాలు, అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు, జ్యోతిర్లింగం, శక్తిపీఠం, ఒకే చోట కొలువైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శ్రీశైలమే కాదు, పంచరామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, దక్షిణ కాశీ, దాక్షారామం, మహానంది, శ్రీముఖలింగం, కోటప్ప కొండ ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉదయం నుంచి సమాచారం తెప్పిస్తే ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవాలయాల సంరక్షణ కోసం, నిర్వహణ కోసం ఈ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి గుడిలో దీపం వెలగాలి, ప్రతి నిత్యం నైవేద్యం పెట్టాలనేది మా విధానం. అందుకే దేవాలయాల సేవలో అనూహ్యమైన మార్పులు తెచ్చాం. దేవాలయ పవిత్రత, భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భక్తుల మనోభావాలు, సెంటిమెంట్లు గౌరవిస్తూ పవిత్రత పెంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక భక్తులపైనే కాదు, పాలకులపైన కూడా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఆ పవిత్రతను కాపాడతానని ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు 1985లో తిరుమలలో అన్నదానాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు అక్కడ చూస్తే దగ్గర 2 లక్షల మందికి అన్నదానం పెట్టే పరిస్థితికి వచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణదానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. శ్రీవారి సేవకులనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు మీరు చూస్తే దేశం మొత్తం 5,000 దేవాలయాలు కట్టాలని, రాజధానిలో పెద్ద దేవాలయాలు కట్టాలని, ప్రపంచంలో ఎక్కడ హిందువులున్నా అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది నా సంకల్పం. దానికోసం కృషి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. చాలామంది ఇప్పుడు కూడా మాట్లాడారు, ఏపీ అంటే క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్, ఐటీ హబ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ అని. టెక్నాలజీ అవసరం. సంపద సృష్టించాలంటే టెక్నాలజీ మనం అందరం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అధినేత
బిల్ గేట్స్ని హైదరాబాద్ తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ ఏఐ వచ్చింది, క్వాంటమ్ వచ్చింది, టెక్నాలజీ పెను మార్పులు తీసుకొస్తా ఉంది. మన జీవితాల్లో మార్పు వస్తుంది. అందుకని మళ్ళీ రేపు బిల్ గేట్స్ మన అమరావతికి వచ్చి మనకు చేయూతనిస్తాడని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక టెక్నాలజీలోనే కాదు, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. టెంపుల్ టూరిజానికి తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారతదేశంలో పవిత్ర దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవాలయాలకు, జాతరలకు బాగా ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది. దానికి మా ఆడపడుచులను చూస్తే అనిపిస్తుంది, నేను స్త్రీ శక్తి కింద ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాను. బస్సులన్నీ ఫుల్గా ఉన్నాయి, దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులందరికీ కూడా దేవుణ్ణి దర్శించుకొని ఆశీస్సులు తీసుకునే పరిస్థితి వచ్చింది. అది కూడా ఒక కారణం. ఈరోజు మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఎవరిని అడిగే పని లేకుండా ఈరోజు ఉచిత ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మహా న్యూస్, మహా ఎంటర్టైన్మెంట్ ఛానల్ నడుపుతూ మరోవైపు మహాభక్తితో అందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెస్తున్న మహాశక్తి మన వంశీ. ఆయనకు, ఆయన బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆదాయం కోసం మహా టీవీ రన్ చేస్తే భక్తి కోసం, దేవుని ఆశీస్సుల కోసం ఈరోజు ఆయన భక్తి ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. నేను పోయిన సంవత్సరం ఇక్కడ చూశాను. శివోహం కాకినాడలో సీతారాముల వారి కళ్యాణం, గచ్చిబౌలిలో శ్రీనివాస కళ్యాణం చేసి తెలుగు నేలపై భక్తి ఉద్యమాన్ని నడిపిస్తున్న వంశీని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ప్రకృతిని ఆరాధించడం, పూజించడం మన భారతీయ సాంప్రదాయం. అందుకని ఓసారి నా అదృష్టం కూడా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్నాం. పై సంవత్సరం కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. అది కూడా మూడోసారి. నేనే ముఖ్యమంత్రిగా ఉండి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు 3 సార్లు చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని కూడా మీరందరూ కూడా ఇప్పటి నుంచే సహకరించి ఈ పుష్కరాల్ని మనం జయప్రదం చేసుకుంటూ ప్రకృతిని ఆరాధిద్దాం. నదుల్ని, చెట్లను, పశు